హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన కవిత సాక్షిగా చెప్తున్నాను అనే ఒక పాఠం గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లో తెలుగుకు సంబంధించిన రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో మనం కవిత సాక్షిగా చెప్తున్నాం అనే లెసన్ కంప్లీట్గా నేర్చుకుంటున్నాం. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ పర్టికులర్ లెసన్ నుంచి నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నో ఈ స్టోరీ మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ మా. సో ఈ కవిత సాక్షిగా చెప్తున్నాను అనే ఒక కవి పరిచయం ఏంటి అని అంటే, కవిత సాక్షిగా చెబుతున్నాను అనే కవితను ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి, అంటే సి నారాయణ కూడా చాలామంది గుర్తుపడతారు, రచించారు. అంటే ఈ లెసన్ యొక్క ఆథర్ ఎవరు అని అంటే శ్రీనారాయణ రెడ్డి, అంటే సీనారే అంటాం వాళ్ళని. ఓకేనా? షార్ట్కట్లో చాలామంది ఆయనని సీనారే అంటారు. సో ఈ కవిత సాక్షిగా చెప్తున్నది అసలు ఏందిరా అని అంటే, ఈ కవితలో తన కవిత్వం యొక్క లక్ష్యాన్ని తెలియజేస్తాడు. ఓకే, లక్ష్యాన్ని తెలియజేస్తాడు. అంటే ఈ పర్టికులర్ లెసన్లో కవి సీనారే ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కవితలో తన కవిత్వం అంటే ఏంటి, లక్ష్యాన్ని అనేది తెలవడం చేస్తాడు. అంటే ఆయన గోల్ ఏంటి, ఈ కవిత వల్ల ఈ ఒక పర్టికులర్ కవిత సాక్షిగా చెప్తున్నానే ఒక కవిత ఆయన యొక్క లక్ష్యాన్ని తెలియజేస్తాడు అనమాట. ఏం గోల్ అనేది తెలియజేస్తాడు. కవిత అంటే కేవలం అందమైన పదాలు కాదు, అది మనిషికి మంచి మార్గం చూపాలి, సమాజంలో మార్పులు తీసుకురావాలి అని కవి చెబుతున్నారు. అంటే జస్ట్ కవిత అంటే అది ఒక అందమైన పదాలు పేర్చుకొని చూపిస్తే కవిత కాదు. అది ప్రతి మనిషికి మంచి మార్గంలో చూపాలి, సమాజంలో మార్పుల కోసం అది యూజ్ అవ్వాలి అని చెప్పేసి సీనారే అంటే ఆయన భావిస్తాడని చెప్పి ఇది పరిచయం కిందికి మీరు ఎగ్జామినేషన్లో ఇలాగే రాయాలి. ఓకేనా? కమింగ్ బ్యాక్ టు ది లెసన్ ఏందిరా అని అంటే, కవి తన జీవితంలో కవిత్వాన్ని ఎంతో గొప్ప స్థానం ఇచ్చారు. అంటే సీనారే ఆయన లైఫ్లో తన జీవితంలో ఈ కవిత్వానికి ఎంతో ఒక గొప్ప ప్లేస్ అనేది ఇచ్చారు, గొప్ప స్థానం అనేది ఇచ్చారు. తన కవితలు ప్రజల కోసం రాస్తానని చెబుతారు. అంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆయన కవితలు మొత్తం ప్రజల కోసం రాస్తారని చెప్పడం జరుగుతుంది. కవితలు ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి, మంచి ఆలోచనలు కలిగించాలి, సమాజంలో సమస్యలను బయట పెట్టాలి అని ఆయన భావించాడు. అంటే సీనారే గారి దృష్టిలో ఈ కవితలు ఏంటనంటే, ఇది ఒక మంచి ఆలోచనలను కలిగించాలి చదువుతున్న వాళ్ళకి కానీ ప్రజలకు కానీ. ఓకే, ధైర్యాన్ని అనేది ఇవ్వాలి, సమాజంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ లాగా ఈ యొక్క కవితలు అనేది ఉండాలని చెప్పేసి సీనారే గారు భావించడం జరుగుతుందంట. ఓకే, సో ఇది థింగ్. సమాజంలో పేదరికం, అన్యాయం, అవినీతి, కులమత భేదాలు, అసమానతలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో అన్యాయాలు, అక్రమాలు, కులమత భేదాలు, అవినీతులు, పేదరికం, ఇట్లాంటివన్నీ ఎన్నో సమస్యలు అనేది ఉన్నాయి. ఇవన్నిటికీ ఈ సమస్యలను చూసి మౌనంగా ఉండకూడదని కవి చెప్తారు. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ మన సొసైటీలో చూసి ఒక మౌనంగా ఉండడం అనేది చాలా తప్పు, అలా ఉండకూడదని చెప్పేసి సీనారే గారు ఈ పాఠంలో చెప్పడం జరుగుతుంది. కవి తన కలం ద్వారా వాటిని ప్రజలకు తెలియజేయాలి. కవి అంటే ఒక కవి ఉంటుంది అనుకో, తన యొక్క కలం అంటే తన యొక్క చేతి కలంతోని, అంటే కలం అంటే పెన్, దాని ద్వారా ప్రజల అందరికీ ఈ యొక్క సమస్యల గురించి తెలియజేసేలాగా ఉండాలి. అది కవి యొక్క మెయిన్ లక్షణం. ఓకే, కవిత మనిషిని ఆలోచింపజేయాలి, మంచి మార్గంలో నడిపించాలి, తప్పు చేసిన వారిని ప్రశ్నించాలి, బాధపడుతున్న వారికి ఓదార్పునివ్వాలి, నిరాశతో ఉన్నవారికి ఆశను కలిగించాలి. ఇది నిజమైన కవిత్వం అని సీనారే గారు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ కవిత అంటే ఏంటంటే మనిషిని ఆలోచింపజేయాలి. అంటే అంటే ఈ కవిత చదవగానే ఆయనకు అర్థం కావాలన్నమాట, ఆలోచించాలన్నమాట. మంచి మార్గం అంటే ఏంది,
తప్పు చేసిన వాళ్ళని ఎలా ప్రశ్నించాలి ధైర్యంగా, అంటే ఇంకా బాధపడుతున్న వాళ్ళకి ఎట్లా మనం ఓదార్పు అండగా ఉండాలి, నిరాశతో ఉన్న వాళ్ళకి ఆశ ఎట్లా కలిగించాలి, ఇట్లా చాలా మటుకు ఈ కవితల వల్లనే ఇవన్నీ సాధ్యమవుతుందని చెప్పి సీనారే గారు ఈ పాఠంలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. కవి తన కవిత్వాన్ని ఎప్పుడూ సత్యం, న్యాయం, మానవత్వం కోసం ఉపయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. తన కలం ఎప్పటికీ అన్యాయాన్ని మద్దతు ఇవ్వదని, ప్రజల పక్షాన నిలుస్తుందని చెబుతాడు. అంటే ఈ లెసన్లో కవి ఏం చెప్తున్నాడంటే ఆయన ఎప్పుడైనా కూడా న్యాయం, ధర్మం, సత్యం, మానవత్వం ఇలాంటి వైపే ఉంటుంది, కానీ నేను ఎప్పుడు ఎవ్వరికి అన్యాయాలు, అక్రమాలకి నేను మద్దతు అంటే సహాయంగా కానీ వాళ్ళకి సపోర్టివ్గా కానీ నేను ఉండను అని చెప్పేసి ప్రజల పక్షాన నిలిచి ఉంటానని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాను, అంటే ప్రామిస్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా ప్రజల దగ్గరనే, ప్రజలతోనే నా జీవితం అనేది ఉంటుందని చెప్పేసి సినారే గారు ఇక్కడ ప్రతిజ్ఞ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనిషి తన స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం జీవించాలని సూచిస్తాడు. మనం చేసే ప్రతి పని సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి చెప్తారనమాట. అంటే మనిషి తన స్వార్థం అంటే నీ యొక్క సెల్ఫిష్నెస్ కోసం సమాజం కోసం జీవించాలని చెప్పేసి ఉండకూడదు. నీ యొక్క జీవితం అనేది నలుగురికి సహాయపడేలాగా ఉండాలి. మనం చేసే ప్రతి పని సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పేసి ఈ సీనారే గారు చెప్తారు. ఈ పాఠం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని అంటే కవిత్వం సమాజానికి ఉపయోగపడాలి. నువ్వు ఒక కవిత రాసినావు అనుకో, అది సమాజానికి, సొసైటీకి ఎట్లా ఉపయోగపడుతుంది, కంపల్సరీ ఉపయోగపడాలి. కవి ప్రజల పక్షాన నిలిచి ఉండాలన్నమాట. ప్రజల సైడ్ అనేది కవి అనేటనే ఉండాలి. అన్యాయాన్ని, అవినీతిని ఇవన్నిటిని ప్రశ్నించగలిగేటట్టుగా ఉండాలి ఒక కవి అనేట ఆయన అని చెప్పి ఇవి చెప్తాడు. మానవత్వం, ప్రేమ, సమానత్వాన్ని కూడా పెంపొందించాలంటే ఈ మూడు నాలుగిటికి ఇవన్నిటికీ కూడా మనం ఏమంటారు సపోర్ట్ చేసేటట్టుగా ఉండాలి. కవిత మనిషిని మంచి మార్గంలో నడిపించాలి. ఒక కవిత అనేది ఒక మంచి మనిషి మార్గంలో నడిపించేటట్టుగా ఉండాలని చెప్పేసి మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుంటాం. నీతి ఏందిరా ఈ లెసన్లో అంటే నిజమైన కవిత్వం సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చి మానవత్వాన్ని కాపాడుతుంది. కవి తన కలంతో ప్రజలకు మార్గదర్శకుడిగా కావాలి అని నీతి అనేది మనం నేర్చుకుంటాం. అంటే నిజమైన కవిత్వం ప్రజల్లో మార్పులు అనేది తెస్తుంది, సమాజంలో మార్పులు అనేది తీసుకురావచ్చు, మానవత్వాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడవచ్చు. తన యొక్క కలంతో ప్రజలందరికీ సహాయం చేసేటట్టుగా ఉంటుందన్నమాట. ఆ ఒక్క థింగే మన ఒక కవిలకు ఉందని చెప్పేసి సీనారే గారు ఇందులో ఈ లెసన్లో చెప్పడం జరిగింది. సో కవిత సాక్షిగా చెప్తున్నా అనే లెసన్ ఇంతే. క్లియర్. ఇప్పుడు నేను ఏదైతే స్టోరీ చెప్పినో అదే మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సింది ఉంటుంది. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ నోట్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్ స్టూడెంట్స్. ఎవరైతే లాస్ట్ వర్క్ చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు మీరు చూస్తున్నారా లాస్ట్ వరకు లేదని నాకు క్లారిటీ ఉంటుంది. ఓకే. సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్. బై బై ఎవరీవన్.